చూసావా ఎలా ఆగిపోయావా? ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలి బొమ్మవి. నేనెటు తిప్పితే అటు తిరగాలి. నేనేం చెప్తే అది చెయ్యాలి. లేదంటే నీ కాపురం కూలిపోతుంది. నీ పీడ ఎప్పుడు విరగడవుతుందో కానీ. పీడ? ఎస్, పీడ నువ్వేనోగా. మరంత తొందరగా పోతుందా చెప్పు? ఇలా క్షణక్షణ చిత్రవద చేసే బదులు ఒకేసారి కత్తి తీసుకుని నా పీక కోసేయ్. నేను ఏదైనా తొందరపడితే వాడు బయటపడిపోతాడు. నా గురించి అందరికీ చెడుగా చెప్తాడు. వాడి దగ్గరున్న సాక్ష్యాలు చూపించి అందర్నీ నమ్మిస్తాడు. అసలే అత్తయ్యకి వదినికి నేనంటే పడటం లేదు. వాళ్ళకి ఈ చిన్న అవకాశం చాలు నాకు అపకారం చేయడానికి. ఆగాగో, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నాకు తెలుసు నీకు నేనంటే చాలా అభిమానమని, గౌరవమని, అంతకు మించి భయంకరమైన ప్రేమని కూడా తెలుసు. షట్ అప్. ఓకే ఓకే, నేను నోరు మూసుకుంటాను. కానీ నీ నోటి మాటతో నా నోరు మూయించలేవు. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి, ఒకే ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు బస్. అప్పుడు నీ ఒళ్ళో పడుకొని హాయిగా ప్రాణం వదిలేస్తాను. అదెప్పటికీ జరగదు. నువ్వు చాలా అపోహలో ఉన్నావు. గదిలో పిల్లిని బంధించి వేడుక చూడాలనుకుంటున్నావు. ఒక్కసారి తిరగబడిందో నువ్వింక మిగలవు. అమ్మో, నాకు భయం వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అంజలి, అలా చూడకు. నాకు భయం వేస్తుంది. చాలు చాలు, ఈ మాత్రం భయం నీకుంటే చాలు. ఇప్పుడు నేను చూస్తుంటే జాలేస్తుంది అంజలి. ఓ పక్కన మొగుడు సెంటిమెంట్, ఇంకో పక్కన ప్రియుడి సెంటిమెంట్. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఓ పెళ్ళైన ఆడపిల్లని బెదిరించి లొంగ తీసుకోవాలనుకోవడం చాలా నిజం. అందుకు నువ్వు సిగ్గుపడాలి. అబ్బా, అవి జరిగే పనిలా చెప్పు. ఆదిత్య వచ్చే లోపల నేను చెప్పినట్టు వినాలి. నా దారికి రావాలి. లేదంటే నీకు నాకున్న సంబంధం అందరికీ చెప్పేస్తాను. ఓకేనా? ఇది నువ్వు ఫిక్స్ అయిపో. రేపు ఫైనల్ గా ఈ విషయంలో నువ్వు నిర్ణయానికి రావాలి. రావాలి కాదు, వస్తున్నావు అంతే. ఓకే, బాయ్. హలో అమ్మా, నేను అంజలి మాట్లాడుతున్నానమ్మా. అమ్మా, నీతో చాలా మాట్లాడాలమ్మా. అమ్మా, నేను చెప్పేది వింటున్నావా? అమ్మా అమ్మా అమ్మా, హలో అమ్మా. నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నేను గుమ్మం దాటుతుండగానే అనుమానం వచ్చి తిరిగి వచ్చాను. అసలే మనవి పాము చెవులు, పైగా నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసింటాను చెప్పు. చూడు పాప, నీ ఆటలు నా దగ్గర సాగవు. నేను అనుకునేది సాధించే వరకు నిన్ను 1000 కళ్ళతో గమనిస్తూనే ఉంటాను. ఇంకోసారి మీ అమ్మకు గాని వేరే ఎవరికి గాని నా విషయంలో చెప్పడానికి ప్రయత్నించావో జరిగే పరిణామాలు తట్టుకోలేవు. ఓకే, జాగ్రత్త. అంజలి. హాయ్ కీర్తన, రావే. నమస్తే. రండి, కూర్చోండి. ఏంటి పనమ్మాయి రావడం లేదా? దుమ్ము దులిపే పనంతా నువ్వు పెట్టుకున్నావు. ఆ మహాతల్లి ఈ మధ్య సెలవులు ఎక్కువ పెట్టేస్తోంది. వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేదట, అందుకే పనికి రావడం లేదు. అది సరే కాని ఏంటి సర్ప్రైజ్ విజిట్? ఏం చేద్దాం, నువ్వెలాగూ మా ఇంటి వైపు తొంగి చూడవు, కనీసం ఫోన్ కూడా చేయవు. పోనీలెమ్మ నేనే ఫోన్ చేస్తే మీ వాళ్ళేమో నువ్వు లేవని చెప్పేస్తారు. అందుకే ఎలా ఉన్నావో చూసిపోదామని ఇలా వచ్చాం. ఈ దగ్గరలో డాక్టర్ని కలిసి పనిలో పని ఇటు వచ్చామండి. డాక్టరా? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? నా హెల్త్కే బ్రహ్మాండంగా ఉంది.
ఆ, కాకపోతే నన్ను ఒక శాపంలా అంటి పెట్టుకునుండే ప్రాబ్లం అదొక్కటే కదా. కీర్తన ప్లీజ్. కీర్తన, నువ్వు అలా బాధపడటం మానుకోవాలి. నీ కల నిజమయ్యే రోజు తప్పకుండా వస్తుంది. మా అత్తమ్మ కూడా అదే మాట అంటోంది. అది కాక ఈరోజు డాక్టరమ్మ కూడా కొంతవరకు హోప్ ఉందని చెప్తోంది. మరి అలాంటప్పుడు నువ్వు బాధపడ్డం దేనికే? నీకు త్వరలో మంచి రోజులొస్తాయి. అబ్బా, నువ్వు ఆ మాట అంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా. మరి నన్ను మెచ్చుకోవా కీర్తన? మధ్యలో మిమ్మల్ని ఎందుకండి? నీకు మా మాటల కన్నా మీ అంజలి గారి మాటల మీద ఎక్కువ నమ్మకం కదా, అందుకే నిన్ను తెలివిగా ఇక్కడ తీసుకొచ్చాను. ఉమ్, మరి అలా చేసినందుకు శభాష్ చెప్పవా? ఉమ్, శభాష్ శభాష్ శభాష్. ఇప్పుడు చెప్పవే, ఏంటి విశేషాలు? మా దగ్గర విశేషాలేముంటాయి? నువ్వే చెప్పాలి. ఇక్కడ విశేషాలేంటి? ఇక్కడే ఉంటాయి విశేషాలు. అన్ని శ్లేషాలు శేషాలు తప్ప. అవి మాత్రం ఎంతకాలం ఉంటాయి? ఆదిత్య గారు క్యాంపు నుంచి తిరిగొచ్చే వరకే. ఆ తర్వాత ఈ కష్టాలు బాధలు ఏవి ఉండవు. అన్నీ సుఖాలే, అంతా ఆనందమే. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. బావుందమ్మా. ఇంటి గుట్టు చక్కగా మార్చి పేర్చి బానే చేరవేస్తున్నావే. అది కాదత్తే. మేమంతా విన్నాం. మేము నిన్ను రాచి రంపాన్ని పెడుతున్నామని వీళ్ళు తెలుసుకోవాలా ఇప్పుడు? తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? చూడండి, మీరు పొరపడుతున్నారు. మేం మాట్లాడుకుంటుంది అది కాదు. ఆదిత్య గారు ఎప్పుడొస్తారా అని అనుకుంటున్నాం, అంతే. అంటే మేం విన్నాం అబద్ధాలా? ఏం విన్నారు మీరు? అన్ని విన్నాం. మీ కష్టాలు సుఖాలు అన్ని విన్నాం. మేం మాట్లాడుకుంటుంది అది కాదండి. మా అంజలి కడుపున పండంటి బిడ్డ పుట్టాలని, ఈ ఇంట్లో ఓ పసిపాప అడుగుల చప్పుడు వినిపించాలని, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలని. చాలా తెలివిగా మాట మార్చావే. అవును, ఎటుగాని టైంలో మీరిక్కడికి రావడానికి కారణం? ఏం లేదండి, ఈ దగ్గరలోనే పనుండి ఇలా వచ్చాం. పనిలో పని మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని ఇలా వచ్చాం, అంతే. మీరు మాకేమీ చుట్టాలు కాదే. చుట్టపు చూపుగా రావడానికి, పలకరించి పోవడానికి. చూడండి, అభిమానం ఉన్న చోట బంధుత్వాలే ఉండక్కర్లేదండి. అదే మా ఆలోచన. సరే అంజలి, ఇక మేం బయలుదేరుతాం. అది కాదే, కాసేపు ఉండండి. కూర్చోండమ్మా. కూర్చొని కబుర్లు చెప్పుకోండి. మధ్యలో మనం ఎందుకు? రావే పోదాం. ఏంటి వాళ్ళు? అంజలి గారు, రోజు వీళ్ళని ఎలా భరిస్తున్నారండి? వాళ్ళ గురించి తెలిసిందే కదా. దయచేసి మీరేం పట్టించుకోకండి. అది కాదే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రేపు మీ ఇంటికి వస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం. సరే. బయలుదేరదామా? సుభాష్ గారు, ఇలా జరిగినందుకు ఏమీ అనుకోకండి. అబ్బే, అలాంటిదేం లేదులేండి. అంజలి గారు, మీరు ఒకసారి మా ఇంటికి రండి. అలాగే. అంజలి, జాగ్రత్త. సరే, వెళ్ళొస్తాం. ఉమ్. దేని గురించి ఆలోచిస్తున్నావు? అదే అంజలి కాపురం గురించి. పాపం, వాళ్ళ అత్తగారు అంజలిని అర్థం చేసుకుంటే బాగుండేది. అది జన్మలో జరిగే పని కాదు కానీ అంజలి ఇంకేదో పెద్ద ప్రాబ్లంలో ఉందని నాకు అనిపిస్తోంది. పెద్ద ప్రాబ్లం అంటే? అది చెప్పు కీర్తన. అవును, ఈ మాట అంటే గుర్తుకొచ్చింది. నువ్వేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అంజలితో అన్నావు. దేని గురించి? అదే మీకు చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఏంటది? మొన్న నాకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బెదిరింపు కాల్? అవునండి. నేను అంజలితో మాట్లాడకూడదట, అంజలి ఇంటికి వెళ్ళకూడదట, అసలు అంజలితో స్నేహమే చేయకూడదట. అలా చేస్తే నా ప్రాణానికే ప్రమాదమని బెదిరిస్తూ ఫోన్ చేశారండి. అవునా? మరి ఈ విషయం నాతో ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? అది నిజమా కాదా అని అంజలిని అడిగి తెలుసుకున్న తర్వాత మీతో చెప్దాం అనుకున్నానండి. నీకు అసలు బుద్ధుందా? ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యంగా చెప్తావా? అది కాదండి. నీకే విషయాలు దాచాలో ఏ విషయాలు చెప్పాలో కూడా తెలీదా? మరీ అంత ప్రమాదమా? ఎంత మెల్లగా అడుగుతున్నావు.
అంజలికి ఎంత ప్రమాదం జరగబోతుందో ఈ ఫోన్ కాల్ని బట్టి అర్థం అవట్లేదా? అంత పగ ఎవరికి ఉంటుంది? ఇదివరకు అంజలి ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడిందని నువ్వే చెప్పావు కదా. ఆ పాత శత్రువులే ఎవరైనా హాని తలపెట్టారేమో. పాత శత్రువులంటే ఆ రవికాంత్ ఒక్కడే కదండి. కానీ వాడిప్పుడు జైల్లో పడి ఏడుస్తున్నాడు కదా. వాడు కాకపోతే ఇంకెవరు తలపెట్టుంటారు? ఆ, ఫోన్లో గొంతు ఎలా ఉంది? ఆడుగొంతలా ఉంది, కానీ అది కూడా అస్పష్టంగా ఉంది. వాళ్ళ అత్తగారైతే కాదు కదా. ఆ, ఏమో చెప్పలేం. నువ్వు ఓ పని చెయ్యి. ఇలాంటి విషయాల్లో అస్సలు హసరత్ చేయకూడదు. రేపే నువ్వు అంజలిని ఏదో అలాగా పిలిపించి ఈ విషయం తనకు చెప్పు. అలాగే, వాళ్ళ పని మనిషితో చెప్పంపిస్తాను. తను రాగానే అడిగితే వివరాలన్నీ తనే చెప్తుంది. ఆదిత్య గారు వచ్చేంత వరకు అంజలికి ఏమీ జరగకూడదు. ఏమీ జరగకుండా చూడవలసిన బాధ్యత మనది. అలాగే, తను హెచ్చరిద్దాంలేండి. సరే, ఏం చెయ్యాలో, ఈ విషయం అంజలికి ఎలా చెప్పాలో రేపు ఆలోచిద్దాం. పడుకో. ఉమ్. హలో పార్వతి గారు. మీరా? సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? నేను మళ్ళీ ఒకసారి వస్తాను. అది కాదండి. వద్దులేండి, నన్ను చూస్తే మీరు ఎందుకో భయపడుతున్నారు. బహుశా నా పద్ధతి మీకు నచ్చుండకపోవచ్చు. అయ్యో, అలాంటిదేం లేదండి. మరి మీ మనసులో అలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను నిల్చోబెట్టి మాట్లాడరు, కూర్చోమనేవారు, కబుర్లు చెప్పేవారు. కూర్చోమని చెప్పాలనే ఉంది, కబుర్లు కూడా చెప్పాలనే ఉంది, కానీ అందుకే అందరున్నప్పుడు వస్తానులేండి. ఓకే? కుమార్, ఆగండి ప్లీజ్. వెళ్ళొద్దు, రండి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. ఎందుకు మౌనంగా ఉన్నావు పార్వతి? నా తలరాత నోరు మెదపొద్దని, ఆలోచనని నొక్కి పెట్టమని చెప్తోంది. అందుకే ఈ మౌనం. పార్వతి, ఓ మాట అడగనా? అది కాదండి. నిద్రపోతున్నప్పుడు మీకు వచ్చే కలలు ఎలా ఉంటాయి? చాలా గొప్పగా ఉంటాయి, రంగురంగులుగా ఉంటాయి. నేను, నాకంటూ ఓ ఇల్లు, నాకు తోడుగా భర్త, మా ప్రపంచం, ఇలా రకరకాలుగా ఉంటాయి. నువ్వు తప్పు చేస్తున్నావు పార్వతి. ఆగనంటున్న మనసుని పెదాల్లో మూసి బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తున్నావు. నీకు నువ్వే కఠినంగా శిక్షించుకుంటున్నావు. నువ్వే నష్టపోతావు. ఇప్పుడు రవిని ఆపకపోతే పార్వతి మనసు పాడు చేస్తాడు. ఎలా? అత్తయ్య, అత్తయ్య, ఆ కుమార్ మంచివాడు కాదని చెప్తే ఎవరు వినిపించుకోవడం లేదు. మీరు ఒకసారి నాతో రండి ప్లీజ్. అత్తయ్య రండి. చూడు పార్వతి, నేను నీతో మాట్లాడడం చూసే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు, కానీ నా వల్ల ఒకరికి మంచి జరుగుతుందంటే ఎవరు తప్పు పట్టినా పట్టించుకోను.